ప్రధానంగా నిన్న ఫుట్బాల్ మ్యాచ్ మీద ఏం మాట్లాడతారు? అయితే చాలామంది కొంత ముఖ్యమంత్రిని ఆటను అవమానపరుస్తూ ఆ డ్రామా ఉందంటూ చర్చ జరుగుతుంది. మీరేమంటారు? నిన్న చూసిన తర్వాత డ్రామారావు డ్రామారావు అనేవాళ్ళం కదా, అది దాన్ని ఫిల్ఫిల్ చేసిండు. ప్లస్ వచ్చేసి కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ఒక డ్రామా కంపెనీ అనేది క్లియర్గా క్లారిటీగా అర్థమైంది. నేను అనేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మీరు నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ చిత్రం పెట్టేసి వాళ్ళందరినీ కొనాలి, రండి 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 అనే విధంగా చేస్తున్నారంటే, నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీని నేను క్వశ్చన్ వేస్తున్నాను, దానికి ఆన్సర్ చెప్పాలి. డ్రామాలు చేశారు కదా, మరి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. మరి అప్పుడు ఈ డ్రామాలు మీకు గుర్తు రాలేదా? కనీసము మా వాళ్ళు పార్టీ మారలేదు. అక్కడ ప్రజల ప్రయోజనాల కోసము రేవంత్ అన్న కాంగ్రెస్ పథకాలను ఇష్టపడి రేవంత్ అన్న ఆధ్వర్యంలో పనిచేయాలని వీళ్ళు వచ్చారు. ఇక్కడ వీళ్ళకి ఒక విషయం తెలియంది ఏంటంటే, గతంలో అంటే వీళ్ళు వెనక జీవితం చూసుకోవట్లేదు. మరి 12 మందిని తీసుకున్నప్పుడు 12 మందిని తీసుకొని ఇంకొక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచే మంత్రి పదవి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు మేము అలా డ్రామాలు చేయాలంటే చేయొచ్చా? అంటే మీ విజ్ఞత ఎట్లా ఉంది? ప్రజాస్వామ్యంలో తెలంగాణ ప్రజలు మీ డ్రామాను చూస్తున్నారు. మీరు ఏదో డ్రామా కంపెనీ లాగా పెట్టేసి మీరు ఏం చేయలేకపోతున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతున్నారు. డ్రామా లాగా చేశారు. ఆ డ్రామాలో ఎంత కాన్సెప్ట్ అంటే తెలంగాణ ప్రజలు అవమానించిన విధంగా ఉంది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులను ఎంత అవమానించిండ్రు. ఇవాళ ఉద్యమాలను ఆపిన వాళ్ళను, ఉద్యమ ద్రోహులను, హీనులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని, తలసాని శ్రీనివాసరెడ్డి వాళ్ళ అలాంటి ఎర్రవెల్లి దయాకర్ అలాంటి వాళ్ళని తీసుకొని తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళ మీరు ఊపిరి పోసిరా, ప్రాణం పోయేలా చేసిండ్రు. ప్రాణం పోయినా వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఊపిరి పోసిరా, పోయలేదు. ఇలాంటి చరిత్రహీనులను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. మిమ్మల్ని ఏమనాలి? మరి ఇవాళ మీకు అర్థం కాలే. రాజ్యాంగ పాలన కాదు, రాక్షస పాలన నడుస్తుంది అనేది నేను ఆ డ్రామా ద్వారా చెప్తా ఉన్నాడు కేటీఆర్. డ్రామా అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ బయటకు వస్తుంది. వాళ్ళు ఇస్తున్న హామీలు నెరవేర్చలేదు. ఇవాళ అధికారంలో లేకపోవడం, అధికారం అనేది అన్నం లాంటిదని గతంలో కూడా చెప్పిన. మీకు ఒక విషయం చెప్తారు, రేవంత్ అన్న నిజంగా ఒక్క పిలుపునిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడు. కానీ ఆయన ఆ మాట చెప్పలేదు. ఎందుకంటే ప్రతిపక్షం చాలా ముఖ్యమని భావించిండు. ప్రతిపక్షం ఉండాలి అన్నాడు. ప్రతిపక్షం లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ గతంలో. ఇవాళ కేసీఆర్ గారికి రేవంత్ అన్నకి తేడా అదే. ఇప్పుడు రేవంత్ అన్న గట్టిగా ఒక మాట కరెక్ట్ అదే పని మీద కూర్చుండు అనుకోండి, 100% ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం రావచ్చు అన్న అనుకుంటే. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము నొక్కేయడం కరెక్ట్ కాదు అని రాజ్యాంగం విలువలు తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్య ఒక విద్యార్థిలాగా ఇవాళ దేశాలు తిరిగి మన రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం అని తిరుగుతుంటే దాన్ని కూడా వీళ్ళు వక్రీకరిస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారిని కాదు ఇక్కడ మీరు తప్పు పట్టేది, రేవంత్ రెడ్డి గారిని మీరు అవమానించేది తెలంగాణ ప్రజలని. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటే సీఎం అయ్యారు. కాబట్టి ఒక సీఎం అన్నప్పుడు రాష్ట్రానికి మీరు రేవంత్ రెడ్డి గారిని అంటే తెలంగాణ ప్రజలను అన్నట్టే. డ్రామా ద్వారా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారా? డెఫినెట్గా ముఖ్యమంత్రిని. ఇంకొక విషయం, అక్కడున్న ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొంటాం రండి రండి అన్నారంటే, గత ప్రభుత్వం నేను ఒకటే అడుగుతున్నాను, మరి గత ప్రభుత్వంలో మీరు ఇట్లనే కొన్నారా? చెప్పండి. మరి మీరు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత టీడీపీ నుంచి మొత్తం విలీనం చేసుకున్నారు కదా, మరి అట్లనే కొన్నారా వీళ్ళు? దానికి ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు కొన్నారు అంటే మరి మేము కూడా ఆలోచిస్తాం. మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా సమాధానం. ఫస్ట్ మీరు పార్టీలను మీరు అది చేసి మీరు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేసి పిలుచుకున్నారు, అవునా కదా తమ్మి? మరి వాళ్ళు చేసినప్పుడు అసలు ఆ డ్రామా చూస్తుంటే తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది వచ్చి, అన్నా నువ్వు పార్టీ మారకని ఇట్లా అంటున్నారు చూడు, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి పోయినప్పుడు ఉద్యమకారులు అవమానించే విధంగా కేసీఆర్ని కూడా అడుక్కున్నారు. ఎందుకు వేరే పార్టీలోకి వెళ్ళి తీసుకుంటున్నారు? ఉద్యమకారులు మేము ఉన్నాం కదా, మీకు అండగా ఉన్నాం కదా, సంపూర్ణ మెజార్టీ ఇచ్చినాం కదా, ఎందుకు మీరు టీడీపీలో నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారని ఇదే ప్రజాస్వామ్యంలో ఉద్యమకారులు అడిగినారు. ఉద్యమకారులను ఒక్క ఉద్యమకారులను మీరు తీసుకురండి. ఇవాళ కోదండరామ్ గారు లేకపోతే తెలంగాణ ఉద్యమం అనేది ముందుకు పోయేది కాదు.
అందరం కలిసి తెచ్చుకున్నాం. కోదండరామ్ గారిని మీరు ఎక్కడ పెట్టారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. విద్యార్థులు లేకపోతే ఇంత తెలంగాణ రాష్ట్రం ఉధృతంగా ముందుకెళ్ళేదా? విద్యార్థులే బలిదానాలు అయ్యారు. వాళ్ళ కుటుంబాలని చాలా ఇబ్బంది పాలు చేశారు. వాళ్ళ పిల్లలను పొడగొట్టుకున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. ఇవన్నీ ఆలోచించకుండా మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయం తెలిసేసరికి మీరు ట్యాపింగ్ కూడా సంతోష్కు నోటీసులు అంతా కక్షపూరితమైన రాజకీయాలు ఏదో డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నా అనేది చర్చ జరుగుతున్నది. ఇప్పుడు తమ్మి మేమన్నది కాదు, సొంతం కేసీఆర్ బిడ్డ కవితనే అంటుంది. మేమన్నామా? మేము అదే చెప్తున్నాం. సొంతం నా భర్త ఫోనే ట్యాప్ చేసిర్రు అంటారు. మరి కవిత గారు అన్న మాటకి కేటీఆర్ గారు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. మేము చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలు 20 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసింది. మరి ఆ బిడ్డనే చెప్పిన తర్వాత మరి ఇక బయట వాళ్ళ మాటలు ప్రజలు నమ్ముతారా? సీరియస్నెస్ లేదు ఈ ఫోన్ ట్యాపింగ్లో. ఇదంతా డైలీ సీరియల్ లెక్క, కేవలం మున్సిపల్ ఎన్నికల్ని ప్రజల్ని తప్పుదో పట్టి ఎన్నికని చెప్తున్నారు. కోర్టును వీళ్ళు అవహేళన చేస్తున్నారు. ఏసీపీని కానివ్వండి, ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా అవహేళన చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కోర్టులను డిపార్ట్మెంట్ను ఎందుకు అవహేళన చేస్తున్నారు? ఇదేమన్నా తెలంగాణ ఉద్యమము అంటే తెలంగాణ ఉద్యమములా మేమే కీలక పాత్ర పోషించినమని అంటున్నారా? కీలక పాత్ర పోషించినా కూడా అట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు. ఆ డ్రామా పెట్టుకున్నంత మాత్రాన తెలంగాణ ప్రజలు నాకైతే నిన్న ఆ డ్రామా నుంచి తెలిసింది ఏంటంటే అక్కడున్న ఎమ్మెల్యేలని ఇంకొక స్పీకర్ గారిని స్పీకర్ అదెంత తప్పు. ఒక స్పీకర్ గారిని అవమానించిన బీఆర్ఎస్ పార్టీ ఈ డ్రామా వాళ్ళకి డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. అంటే వాళ్ళు ఏం చేశారు? బొమ్మలు పెట్టుకున్నారు. పోచారం గారిని అట్లా పేర్లు పెట్టి పిలుస్తూ డ్రామా చేయడం వేరు. మీరేమైనా మరి సుమోటోగా కేసు తీసుకోవడమో దీని మీద కంప్లైంట్ ఇవ్వడం చేస్తారా? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తూనే ఉన్నా, నిన్ననే పెట్టిండ్రు కదా. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై పోరాడాలి. మనము 5 సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. మేము మంచిగా చేయకపోతే మీకే అవకాశం ఇస్తారు. అలా అభివృద్ధిలో ముందుకెళ్దాం. కానీ మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడుకుంటూ ఎలికి చేష్టలు మీరు నవ్వడం ఏం నవ్వడం? అది వెనుక కూర్చొని అంటే 2 నిమిషాల తెలంగాణ ప్రజలను అవమానించిండ్రు. ఇలా వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు పార్టీ మారొద్దని. మరి అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరి మీ దాంట్లో ఎందుకు పెట్టుకున్నారు? అది మరి దానికి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డామో మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, టీడీపీ అందరం కలిసి తెచ్చుకున్న తెలంగాణని వచ్చిన తర్వాత ఇవాళ అవమానిస్తున్నారంటే ప్రజాస్వామ్యంలో మీరు ఆలోచించండి. మన రాష్ట్రం ఎక్కడ పోతుంది? మన రాష్ట్రాన్ని ఎట్లా తప్పుదోవ పట్టిస్తున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఒకవేళ ఇంకా పని చేయలేదనుకోండి, కాంగ్రెస్ పార్టీని పక్కన పెడతారు కదా, మీకే అవకాశం. అంటే అప్పటి వరకు కూడా ఓపిక లేదా? 10 సంవత్సరాల అధికారం మదంతో ఈరోజు అధికారం లేదని చెప్పి మీ ఇష్టం వచ్చిన డ్రామాలు ఆ డ్రామాలు చేయించిండ్రేమో మీరు ముందలుండి. కానీ ఎంత పెద్ద ఎత్తున వెనక సైడ్ ఎట్లా మాట్లాడుకున్నారో తెలుసుకోండి. సొంతం బిడ్డకి అన్యాయం చేసి ఒక బిడ్డకి కన్నిటికి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.